హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి తెలంగాణ ఎంబీబీఎస్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ రౌండ్ 1కి సంబంధించి అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ అలాట్మెంట్ లిస్ట్ నిన్ననే రిలీజ్ అయిపోయింది. సో కానీ నేను సండే ఈవినింగ్ నుంచి ఓకేనా ఈరోజు మార్నింగ్ వరకు అంటే ట్యూస్డే మార్నింగ్ వరకు సో ట్రైన్ జర్నీలోనే ఉన్నాను. సో టోటల్గా చాలా పెద్ద లాంగ్ జర్నీ అయినా కూడా నాకు టైం దొరికినప్పుడు సో చుట్టూ నాయిస్ ఏం లేనప్పుడు మీకు అప్డేట్స్ ఇచ్చాను యూట్యూబ్లో. సో ఈ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే నా చుట్టూ చాలామంది జనం ఉన్నారు. సో ఫుల్ నాయిస్ ఉంది కాబట్టి నేను వీడియో చేయలేకపోయాను. సో మీరు అనుకోవచ్చు ఏంటన్నా ఇంత లేట్గా అప్డేట్ ఇస్తున్నామని. సో ఇది రీజన్. సో నేను ట్రైన్ జర్నీలో ఉండడం వల్ల సో నాకు ఇంకా పాసిబిలిటీ లేకపోవడం వల్ల ఇంకా వీడియో చేయలేదు. అయితే ఈరోజు మార్నింగ్ నేను రూమ్కి రాగానే సో ఫస్ట్ చూసింది ఏంటంటే మీరందరూ చాలా టెన్షన్ ఉంటారని నాకు తెలుసు. ఎందుకంటే తెలంగాణ రౌండ్ 1లో అన్ని సీట్స్ ఫిల్ చేయరు. సో కట్ ఆఫ్ ఏమో రౌండ్ 1 కట్ ఆఫ్ చాలా హై పోయింది. సో రౌండ్ 2కి ఖచ్చితంగా చాలా తగ్గుతుంది. నేను ఈరోజు ఈ వీడియోలో రౌండ్ 2కి ఎంత తగ్గచ్చు, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో నేను రూమ్కి రాగానే సో అనాలిసిసే స్టార్ట్ చేశాను. సో చాలామంది టెన్షన్గా ఉంటారని. సో ఈరోజు ఈ వీడియోలో రౌండ్ 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్తాను. అలాగే రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, సో రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత ఫీ తీసుకెళ్ళాలి అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మీకు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. సో ఇది అలాట్మెంట్ లిస్టు. సో ఈ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో నాన్ లోకల్ తీసేశారు. సో కేవలం లోకలే కాబట్టి జస్ట్ వాళ్ళ కేటగిరీ సో జనరలా ఫీమేలా సో ఫేజ్ 1 డీటెయిల్స్. సో చాలా సింపుల్గా ఉంది ఈసారి అయితే అలాట్మెంట్ లిస్ట్ అనేది. అండ్ ఈ యొక్క అలాట్మెంట్ లిస్ట్ అనేది ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆర్డర్స్కి అనుగుణంగా ఉంటుందని అయితే సో వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఎవరైతే సీట్ వచ్చిందో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు సో ఈ వెబ్ అలాట్మెంట్స్లోకి పోయి మీరు 12,000 రూపీస్ పే చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో రౌండ్ 1లో మీకు సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి, మ్యాండేటరీగా జాయిన్ అవ్వాలి. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మీకు ఇంకా ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ చేసేస్తారు. ఇంకా మీకు ఈ ఇయర్ స్టేట్ కోటాలో ఎంబీబీఎస్ ఓకేనా గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో సీటే ఇవ్వరు. కాబట్టి జాయిన్ అవ్వడం మ్యాండేటరీ. కాబట్టి October 3 ఈవినింగ్ 4 PM వరకు అనుకుంటా సో వీళ్ళు టైం ఇచ్చారు రిపోర్టింగ్కి. సో October 3 లోపు మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఓకేనా October 3 ఈవినింగ్ 4 PM లోపు సో కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి మీ సర్టిఫికెట్స్. మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో జాయిన్ అవ్వడం మ్యాండేటరీ కాబట్టి సీట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో మీ సీట్ని మిస్ చేసుకోకండి ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి 12,000 రూపీస్ పే చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే సీట్ వచ్చినా రాకున్నా మీరందరూ ఏం చేయాలంటే ఈ డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ అనేది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఏంటంటే ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్. అంటే మీ సర్టిఫికెట్స్ అన్ని వీళ్ళు ఆన్లైన్లో వెరిఫై చేశారు కదా. సో వెరిఫై చేసినట్టు ప్రూఫ్ ఉండాలి కదా. సో అందుకోసమే ఈ ప్రొవిజనల్ వెరిఫికేషన్ రిసిప్ట్ ఆర్ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ అంటారు. సో దీన్ని ఈ డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు సీట్ వచ్చిన వాళ్ళైనా లేకపోతే ఫర్దర్ రౌండ్స్లో సీట్ వచ్చే వాళ్ళకైనా సో ఇది ఖచ్చితంగా ప్రతి కాలేజ్లో మీకు అడుగుతారు. సో మీకు చూపియండి ప్రొవిజనల్ వెరిఫికేషన్ రిసిప్ట్ చూపియండి, వెరిఫికేషన్ ఫామ్ చూపియండి అని. సో అలాగే కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకునేటప్పుడు కౌన్సిలింగ్కి అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకునేటారు కదా. సో మీరు తీసుకోకపోతే ఇప్పుడైనా తీసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్, ఈ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్, అలాగే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్. సో ఈ 3 మీరు ఖచ్చితంగా కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా ఆ కాలేజ్కి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. మ్యాక్సిమం అన్ని కాలేజెస్లో డాక్యుమెంట్స్ అనేవి ఏవేవి తీసుకొని రావాలి, ఏ బాండ్స్ తీసుకొని రావాలి అని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గాంధీ చూపిస్తాను చూడండి. సో నేను చెప్పినట్టు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, అలాగే నీట్ అడ్మిట్ కార్డ్, అలాగే నీట్ ర్యాంక్ కార్డ్. సో మీకు ఒకటి చెప్తాను. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కౌన్సిలింగ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసి ఉంటారో అవన్నీ తీసుకెళ్ళాలి ఓకేనా. అవన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అలాగే నెక్స్ట్ వాటికి సంబంధించి అట్లీస్ట్ 3 జిరాక్స్ కాపీస్ అన్న మీ దగ్గర పెట్టుకోండి. అన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి.
అలాగే 3 జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. సో అడ్మిట్ కార్డు మీ దగ్గర పీడిఎఫ్ ఉంటే అది ప్రింట్అవుట్ తీసుకెళ్ళండి, అదేం కాదు. అండ్ అలాగే నెక్స్ట్ 10th క్లాస్ సర్టిఫికెట్, 12th క్లాస్ సర్టిఫికెట్, అలాగే స్టడీ సర్టిఫికెట్స్ చూడండి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అడుగుతున్నారు. సో ప్రతి కాలేజ్లో అడుగుతున్నారు. సో మనకి లాస్ట్ ఇయర్ వరకు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు క్రైటీరియా ఉండేది, కానీ ఈ ఇయర్ 9th నుంచి 12th వరకే తీసుకున్నారు. అయినా కూడా 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ అడుగుతున్నారు. కాబట్టి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళండి. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్, అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ విత్ ఫాదర్ నేము, అలాగే మీరు రెసిడెన్స్ సర్టిఫికెట్ పెట్టింటే మీరు తీసుకెళ్ళండి. చెప్తున్నాను కదా, మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసింటే మీరు తీసుకెళ్ళాలి, లేకపోతే అవసరం లేదు. సో అలాగే ఇది కూడా అప్లోడ్ చేసిన వాళ్ళు తీసుకెళ్ళండి. మైనారిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళండి. ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేసిన వాళ్ళు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళు, ఇంకా ఇవన్నీ స్పెషల్ కోడ్ అవి మీరు అప్లోడ్ చేసింటే తీసుకెళ్ళండి, లేకపోతే లేదు. అలాగే నెక్స్ట్ సో ఫీజు చూడండి, ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి 29,000 ఉంటుంది ఓసీబీసీకి, అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 27,000 ఉంటుంది. సో ఫీ అనేది మీరు ఆన్లైన్ పేమెంట్ అయినా చేయొచ్చు, లేకపోతే డీడీ కూడా తీసుకోవచ్చు. డీడీ ఏ పేరు మీద తీసుకెళ్లాలనేది మీరు ఆ పర్టికులర్ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అక్కడ ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోండి. సో వాళ్ళే మీకు ఎవరి పేరు మీద డీడీ తీపించాలి అని చెప్తారు. ఓకేనా, మీరు ఆ దగ్గరలో ఏదో ఒక బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు డీడీ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, గవర్నమెంట్ కాలేజీల్లో మోస్ట్లీ ఇదే ఫీ ఉంటుంది. ఓకేనా, 29,000 కానీ లేకపోతే 30,000. సో మీ బ్యాంక్లో మినిమం ఒక 50,000 పెట్టుకొని వెళ్ళండి. ఓకేనా, మీ బ్యాంక్లో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత డీడీ అనేది తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్ పేమెంట్ అనేది చేసేయచ్చు. సో గాంధీ మెడికల్ కాలేజీలో అయితే 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అడిగారు. నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే కనీసం 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీరు తీసుకెళ్ళండి. అలాగే ఆధార్ కార్డు ఒరిజినల్, అలాగే జిరాక్స్ తీసుకెళ్ళండి. అలాగే గ్యాప్ సర్టిఫికేట్. సో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ చేసి ఉంటే ఓకేనా, ఒకవేళ మీరు 1 year డ్రాప్ తీసుకుని ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. సో మీ దగ్గర ప్రజెంట్ ఏ గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే అది తీసుకెళ్ళండి. ఒకవేళ కాలేజ్ వాళ్ళు అది యాక్సెప్ట్ చేయకపోతే మీకు మళ్ళీ టైం ఇస్తారు. ఈ గ్యాప్ సర్టిఫికేట్ వల్ల పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, టెన్షన్ పడకండి. అండ్ అలాగే మీరు 2 బాండ్స్ తీసుకెళ్ళాలి. డిస్కంటిన్యూయేషన్ బాండ్ ఒకటి, అలాగే నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ జెన్యూన్ బాండ్ ఒకటి. సో ఈ డిస్కంటిన్యూయేషన్ బాండ్ ఫార్మాట్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా, ఇది డిస్కంటిన్యూయేషన్ బాండ్ ఫార్మాట్. ఇది కావాలంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. సో దీన్ని మీరు స్టాంప్ పేపర్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ప్రింట్ చేయించి నోటరీ చేయించండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ జెన్యూన్ బాండ్. సో ఇది మీకు 20 రూపీస్ బాండ్ పేపర్ స్టాంప్ పేపర్ మీద ప్రింట్అవుట్ తీపిచ్చి దీన్ని కూడా నోటరీ చేపిస్తే బెస్ట్. ఓకేనా, సో ఈ 2 బాండ్స్ మీరు తీసుకెళ్ళాలి. ఈ 2 బాండ్సే కాకుండా ఇంకా రిమైనింగ్ బాండ్స్ కూడా ఉంటాయి. ఓకేనా, లైక్ ట్యూషన్ ఫీ బాండ్ అని ప్రైవేట్ కాలేజెస్కి, యాంటీ ర్యాగింగ్ ప్రతి కాలేజ్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఇంటి దగ్గర నుంచే ఇవి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో మ్యాక్సిమం అన్ని కాలేజెస్ దగ్గర ఇవి అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, మీరు కాలేజ్ దగ్గరికి వెళ్తే వాళ్ళే మీకు ఫార్మాట్ ఇస్తారు, లేకపోతే వాళ్ళ దగ్గరే ఉంటే మీకు ఇస్తారు మీరు మనీ పే చేస్తే. సో లేకపోతే వాళ్ళ ఫార్మాట్ ఉంటుంది, ఇలా చేయించుకోండి అని చెప్తారు. కాబట్టి డిస్కంటిన్యూయేషన్ బాండ్ అండ్ సర్టిఫికేట్ జెన్యూన్ బాండ్ ఈ 2 మీరు తీసుకెళ్ళండి. రిమైనింగ్వి కాలేజ్ దగ్గరికి వెళ్తే వాళ్ళే ఇస్తారు. ఓకేనా, ఇది మొత్తం సో ఇదే ఉంటాయి సర్టిఫికేట్స్. నేను చెప్పాను కదా, ఈ సర్టిఫికేట్స్ మాత్రమే మీకు అవసరం అవుతాయి. అలాగే అలాట్మెంట్ చెప్పాను కదా, అప్లికేషన్ ప్రింట్, ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫాము, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, ఆ 3 ప్లస్ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసి ఉంటారో అవి, తర్వాత ఫొటోస్, అలాగే మీరు ఎవరైతే ఇప్పుడు షూరిటీస్ ఇక్కడ ఇస్తారు కదా, డిస్కంటిన్యూయేషన్ బాండ్లో షూరిటీస్ కావాలి అంటారు. సో ఆ షూరిటీస్ యొక్క ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి ఒరిజినల్. ఓకేనా, ఆధార్ కార్డు ఒరిజినల్ జిరాక్స్ తీసుకెళ్ళండి. 2 షూరిటీస్ మీరు పెడతారు కదా, 2 షూరిటీస్ది ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి. అండ్ ఇవే అండ్ స్టూడెంట్ అలాగే పేరెంట్ ఆధార్ కార్డు కూడా తీసుకెళ్తే సరిపోతుంది. సో అది గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించి ఒకటి చూపించాలని మీకు చూపించాను. ఫీ అనేది ఇలా ఉంటుంది, హాస్టల్ ఫీ అనేది ఇలా ఉంటుంది. సో మోస్ట్లీ ఏంటంటే ప్రతి ఒక్కరికి అప్గ్రేడేషన్ అనేది అవుతుంది. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి అప్గ్రేడేషన్ అవుతుంది. సో మీరు ఇప్పుడు హాస్టల్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక ప్రైవేట్ కాలేజ్ కూడా మీకు ఫర్ రెఫరెన్స్ కోసం చూపిద్దామని మెడిసిటీ తీసుకున్నాను. సో మెడిసిటీలో కేటగిరీ ఏలో చూడండి, ట్యూషన్ ఫీ 60,000 ఉంటే మీకు అడ్మిషన్ ఫీ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ఫీ వచ్చేసి 45,500 ఉంది. అంటే టోటల్ 1,05,500 ఉంది. సో బెటర్ ఏంటంటే ఒక 1,20,000 వరకు మీ బ్యాంక్లో పెట్టుకొని వెళ్ళండి. సో మీరు డీడీ ద్వారా మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ప్రైవేట్ కాలేజ్కైనా పే చేయొచ్చు. ఓకేనా, సో వీళ్ళు ఒక 3 sets జిరాక్స్ అడిగారు.
అండ్ ఇవి మొత్తం ఓకేనా. పాస్పోర్ట్ సైజ్ ఫోటో 6 అడిగారు. సో 10 మీ దగ్గర పెట్టుకుంటే బెస్ట్. ఈ ఫీజుతో మీకు ఒక ప్రైవేట్ కాలేజ్ చూపించాను, గవర్నమెంట్ కాలేజ్ చూపించాను. మీరు ఇంకా మీరు పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇంకా డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు ఈ సర్టిఫికేట్స్, ఈ బాండ్స్, ఈ ఫీతో కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్టోబర్ 3 లోపు రిపోర్ట్ చేసేయండి. నెక్స్ట్ రౌండ్ 2 ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ తెలంగాణ రౌండ్ 1లో కట్ ఆఫ్ ఎంతవరకు ఆగిందో చెప్తాను. అలాగే ఎన్ని ఎంఆర్సీ సీట్స్ ఉన్నాయో చెప్తాను. ఎంతవరకు రౌండ్ 2లో కట్ ఆఫ్ తగ్గచ్చు, ఎంత వేకెన్సీ ఉంది ప్రెజెంట్కి అనేది కూడా చెప్తాను. సో మీరు చూస్తే ఓపెన్ కేటగిరీకి 528 మార్క్స్ వరకు వచ్చింది, బీసీఏకి 437, బీసీబీకి 515, బీసీసీకి 444 మార్క్స్, బీసీడీకి 520 మార్క్స్, బీసీఈకి 501, ఎస్సీకి 445, ఎస్టీకి 455. ఓకేనా. ఇది అనేది కట్ ఆఫ్, రౌండ్ 1 కట్ ఆఫ్ చాలా హైగానే ఉంది. అలాగే టోటల్ సీట్స్ వచ్చేసి మనకు ఏ కేటగిరీలో 5658 సీట్స్ ఉన్నాయి. అలాగే రౌండ్ 1లో అలాట్ అయింది వచ్చేసి 4282. మనకి వేకెన్సీ ఇంకా ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 1376 సీట్స్ ఉన్నాయి. అండ్ ఈ వేకెన్సీకి ఇంకా ఏమన్నా యాడ్ అవ్వచ్చా అంటే సో అది రౌండ్ 2 వీళ్ళు కండక్ట్ చేసే టైం మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 అయిపోయింది, రౌండ్ 2 అయిపోయింది. సో లాస్ట్ ఇయర్ లాగా మీరు చూసుకోకూడదు. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఆల్ ఇండియా కోటా అప్పటికల్లా రౌండ్ 2 కూడా అవ్వలేదు అనుకుంటా లాస్ట్ ఇయర్కి అయితే. ఈ ఇయర్ ఏమైంది, తెలంగాణలో కౌన్సిలింగ్ లేట్ అవ్వడం వల్ల ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 అయిపోయింది, రౌండ్ 2 అయిపోయింది. ఎవరైతే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలనుకుని ఉంటారో వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు. ఓకేనా, ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు. సో ఒకవేళ వెళ్ళిపోయిన వాళ్ళు కొద్దిమంది ఎవరన్నా స్టేట్లో ఏ కాలేజ్ వస్తుందో చూద్దాం అనుకొని ఏమైనా పెట్టింటారు. సో వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా వేకెన్సీ ఏమన్నా క్రియేట్ అవ్వాలి అంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి ఎవరన్నా వెళ్తే అప్పుడు వేకెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఈ వేకెన్సీకి ప్లస్ నేను చెప్తున్నాను, ఇది ఆల్రెడీ ఉంటుంది. ఈ వేకెన్సీకి ప్లస్ ఇంకా ఏమైనా క్రియేట్ అవ్వాలి అంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే సో అది అవుతుంది. ఒకవేళ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కన్నా ముందు తెలంగాణలో రౌండ్ 2 జరిగితే ఆ వేకెన్సీ కూడా ఉండకపోవచ్చు. ఓకేనా, ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 తర్వాత కొంచెం ఏమైనా వేకెన్సీ ఉండొచ్చు. అండ్ వీళ్ళు ఎన్ని రౌండ్స్ వరకు అప్గ్రేడేషన్ ఇస్తారు అనేది క్లారిటీ లేదు. సో వాళ్ళు ఒక పాయింట్ మెన్షన్ చేశారు, సెకండ్ రౌండ్ లోపు తీసుకోవాలి, ఆ తర్వాత మేము సర్టిఫికేట్స్ ఇవ్వము అని. ఎనీవే ఇంకా క్లారిటీ లేదు. లాస్ట్ ఇయర్ రౌండ్ 3 వరకు అప్గ్రేడేషన్ ఇచ్చారు, ఇయర్ రౌండ్ 2 వరకే ఇస్తున్నారు అని అయితే అంటున్నారు. కానీ క్లారిటీ లేదు కదా, కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఆ క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అంటే 1376 సీట్స్ వరకు అయితే వేకెన్సీ ఉంది. సో దీనికి ఇంకా ప్లస్ యాడ్ అవుతే ఎక్కువ యాడ్ అవ్వవు. సో కొన్ని యాడ్ అవుతే యాడ్ అవ్వచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రౌండ్ 2 అయిపోయింది కాబట్టి. సో ఇది వేకెన్సీకి సంబంధించి. అండ్ అలాగే ఎంఆర్సీ సీట్స్ చూడండి, ఈ అలాట్మెంట్ లిస్ట్లో ఎన్ని ఉన్నాయంటే సో ఈ ఎంఆర్సీ సీట్స్ అనేవి ఇంపార్టెంట్. మీకు రౌండ్ 2లో నెక్స్ట్ అలాట్మెంట్ ఉన్నప్పుడు కూడా మీకు నార్మల్గా అర్థమయ్యే భాషలో చెప్తాను వినండి. సో ఈ ఎంఆర్సీ సీట్స్ ఎక్కువ ఉంటే రౌండ్ 2లో వాళ్ళకి ఎక్కువ కట్ ఆఫ్ తగ్గుతుందని అర్థం. సో ఇది మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సో ఎంఆర్సీ సీట్స్ 76 ఉన్నాయి బీసీఏలో, బీసీబీలో 367 ఉన్నాయి. సో చూడండి, నేను ఆల్రెడీ మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోలోనే చెప్పాను. బీసీబీకి ఎంఆర్సీ చాలా మంది బాగా కాంపిటీషన్లు ఎక్కువ ఉంటారు, అలాగే 10% రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎంఆర్సీ సీట్స్ తీసుకుంటారు. అండ్ దానివల్ల కట్ ఆఫ్కి బీసీబీకి చాలా తగ్గుతుంది అని నేను మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోలోనే చెప్పాను. మనం చెప్పినట్టుగానే 367 మెంబర్స్ ఎంఆర్సీలో తీసుకున్నారు. రౌండ్ 2లో ఇంకా తగ్గుతుంది కట్ ఆఫ్ బీసీబీకి. ఎంత తగ్గుతుందో కూడా చూపిస్తాను ఎక్స్పెక్టెడ్. బీసీసీకి కూడా 17 మెంబర్స్ ఉన్నారు, బీసీడీకి 275, బీసీఈకి 103, ఎస్సీకి 132 మెంబర్స్ ఉన్నారు. సో ఎస్సీకి కూడా చాలా తగ్గుతుంది, ఎస్టీకి కూడా 62 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇది ఎంఆర్సీ సీట్స్ తీసుకున్నవి క్యాస్ట్ పరంగా. ఓపెన్ కేటగిరీకి ఎంఆర్సీ ఉండదు. అండ్ నెక్స్ట్ రౌండ్ 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూడండి. నేను అనుకున్నది సో ఇది నిజంగా పర్టికులర్గా చెప్పాలి అంటే చాలా కష్టం. రౌండ్ 2కి ఇంతవరకే ఆగుతుంది అని చెప్పాలంటే చాలా కష్టం. కానీ మీరు అందరు టెన్షన్లో ఉంటారు కాబట్టి ఒక అవగాహన కోసం ఇన్ని మార్క్స్ వరకు తగ్గచ్చు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. సో ఇంతే ఆగుతుందా అంటే మేబీ నేను చెప్పినట్టే ఆగచ్చు, లేకపోతే ఇంకా కొంచెం తక్కువ వెళ్ళొచ్చు, కొంచెం ఎక్కువ వెళ్ళొచ్చు. ఎనీవే
ఈ మార్క్స్ వరకు రౌండ్ 2 ఆగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ మీ అవగాహన కోసం. ఓపెన్ కేటగిరీలో అయితే 502 నుంచి 506 మధ్యలో రౌండ్ 2 కట్ ఆఫ్ ఉండొచ్చు అనుకుంటున్నాను. బీసీఏకి వచ్చేసి 420 to 423 మెంబర్స్ కాదు, 420 to 423 మార్క్స్. ఇప్పుడు నేను చెప్పేవి మార్క్స్, ఓకేనా. 502 నుంచి 506 మార్క్స్ వరకు ఓపెన్ కేటగిరీ ఆగొచ్చు. అలాగే బీసీఏకి వచ్చేసి 420 to 423 మార్క్స్ వరకు ఆగొచ్చు. బీసీబీకి 475 నుంచి 478 మార్క్స్ వరకు కట్ ఆఫ్ అనేది తగ్గచ్చు. అలాగే బీసీసీకి 430 to 434, బీసీడీకి 486 to 490, బీసీఈకి 480 to 483 అండ్ ఎస్సీకి 431 to 434, ఎస్టీకి 444 to 447. సో ఇది నేను ఎక్స్పెక్టెడ్గా అనుకుంటున్నాను. సో లెట్స్ సీ, సో చూద్దాం. సో మేబీ నేను చెప్పిన వాటిలో కొన్ని కేటగిరీస్కైనా రౌండ్ 2లో ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ అనేది ఆగొచ్చు, కానీ వెయిట్ చేద్దాం. సో మీకు ఈ రౌండ్ 2 కాకపోయినా లాస్ట్ రౌండ్ వరకైనా ఇంత కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఇదైతే మీకు చెప్పగలను. సో మీకు ఒక అవగాహన ఉండడానికి, ఇప్పుడు సీట్ రాలేదని టెన్షన్ పడుతుంటారు కదా. సో ఇప్పుడు వేకెన్సీ ఉన్నదాన్ని బట్టి ఎంఆర్సీని బేస్ చేసుకొని నేను అనాలిసిస్ చేసినప్పుడు నాకు ఇన్ని మార్క్స్ వరకు ఆగుతుందని అయితే అనిపించింది, ఓకేనా. సో ఇవి మార్క్స్ రౌండ్ 1 కట్ ఆఫ్, ఇది ఎంఆర్సీ సీట్స్, ఇది రౌండ్ 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. సో ఇది టోటల్గా. సో పొద్దున నేను ట్రైన్ దిగ్గానే సో నేను చేసిన పని ఇది అనాలిసిస్. సో ఇది టోటల్గా అండ్ రిపోర్టింగ్ ప్రాసెస్కి సంబంధించి టోటల్గా అన్నీ మీకు ఒక వీడియోలోనే చెప్పేయాలనుకొని సో ఈ వీడియో అయితే చెప్పేస్తున్నాను. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.